ప్రతి ఆటంకములు యేసు నామములో కొట్టివేస్తున్నాను. ఆటంకములన్నిటిని కొట్టివేస్తున్నాను. దుష్టుని క్రియలన్నీ లయపరచబడును గాక. ప్రతి సాతాను తంత్రములను కూల్చబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నిరాటంకంగా మన మధ్యలో సంచరించును గాక. ఆయన సన్నిధి మన మధ్యలో ఉండును గాక. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవ, ఉదయకాలంలో వాక్యం ద్వారా మీ ప్రజలతో మాట్లాడండి. దుష్టుని తలంపులన్నీ మీరు తొలగించి నీ బిడ్డల హృదయాలను వాక్యము వరకై సిద్ధము చేయమని, మంచి నేలన పడిన విత్తనం వలె వాక్యము ఫలించినట్లు కృప దయచేయండి. నిలబడుచున్న నన్ను నీ పరిశుద్ధాత్మాభిషేకము వాక్శక్తి చేత నింపి సూటిగా స్పష్టంగా మీ హృదయంలో ఉన్న మాటలు నా ద్వారా మీరు నీ ప్రజలతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. హల్లెలూయా. దేవుని నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని ఇంతవరకు ఆరాధన చేశాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానం చేద్దాం. అందరూ కూడా ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము సాతాను తంత్రములు అనే అంశము మనం ధ్యానం చేద్దాం. గడిచిన 2 సార్లు నేను సాతాను తంత్రములని చెప్పాను, కానీ దాంతో అంత డెప్త్ నేను చెప్పలేదు. కేవలం ఒక పాయింట్ తీసుకొని చెప్పాను, వివరముగా నేను లోపలికి పోలేదు. అయితే ఈ దిన పూర్తిగా సాతాను తంత్రములు ఏమై ఉన్నవి, సాతాను తంత్రములు మనం ఎలాగ ఎదిరించాలి అని మనము వాక్యము ధ్యానం చేద్దాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం గమనిద్దాం. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. నిజమేనా? నిజమేనా? ఎంతమంది సాతాను తంత్రములు ఎరిగి జ్ఞానముగా ఆత్మీయ జీవితంలో ప్రవర్తిస్తున్నారు? ధైర్యముగా చెప్పగలమా? ప్రశ్నించుకోవాలి. సాతాను తంత్రములు ఏమై ఉన్నవి? పౌలు గారైతే పత్రికలో రాస్తున్నాడు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అయితే నేటి దినాలలో కొన్ని సంఘములలో లేదంటే కొంతమంది విశ్వాసులు వారి పడిపోవుటకు, శోధనలో ఉరిలో పడిపోవుటకు, పాపము నుండి బయటికి రాలేకపోవుటకు, విశ్వాస జీవితంలో పడిపోవుటకు కారణం ఏమిటంటే సాతాను తంత్రములు గ్రహించలేకపోవడమే. ఆ అనుభవ జ్ఞానము లేకపోవడం వల్లనే అయ్యో ఈ శ్రమ, ఈ శోధన, ఈ అసమాధానము, ఈ క్రియ ఇది సాతాను ద్వారా జరిగించినదే. ఈ మనిషిలో సాతాను ప్రవేశించి చిచ్చు పెట్టుటకు ఈ కార్యము జరిగిస్తున్నాడని జ్ఞానముగా ప్రవర్తించడమే సాతాను తంత్రములు ఎరిగి ఉండుట. అయితే ఈ దినాన మనం నేర్చుకుందాం సాతాను తంత్రములు ఏమై ఉన్నవి అని మనం గమనించినట్లయితే, మొట్టమొదటగా సాతాను తంత్రం ఏమిటంటే వాడు దేవుని ఆజ్ఞలను ప్రశ్నిస్తాడు. ఒక వ్యక్తిలో దేవుని ఆజ్ఞలను ప్రశ్నించే విధముగా అవిశ్వాసము, సందేహము తీసుకొని వస్తాడు సాతాను. ఈ సాతాను ఈ కార్యము ఎప్పుడు చేశాడంటే ఆదిలోనే హవ్వలో ఈ యొక్క బీజాన్ని వేశాడు. సందేహము అనే బీజము, దేవుణ్ణి ప్రశ్నించే బీజము, అవిశ్వాసమైన బీజం వేశాడు. ఆదికాండము 2వ అధ్యాయములో 16, 17 వచనాలలో దేవుడు స్పష్టంగా ఒక మాట చెప్తాడు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. చూడండి, నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివిని ఇచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం దేవుని ప్రజలారా. దేవుడు ఆదాము హవ్వలకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమిటంటే ఈ తోటలో ఉన్న ప్రతి ఫలములను, ఏ చెట్టుదైనా కానీ నువ్వు ఎన్నైనా కోసుకొని తిను, నిరభ్యంతరంగా నువ్వు తిను, కొన్నే తిను, ఇవే తిను నేను చెప్పాను. అయితే ఒక కండిషను, మంచి చెడులను తెలివినిచ్చే ఆ చెట్టు యొక్క ఫలములను మీరు తినకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను మీరడమే పాపము. అయితే ఏదైతే దేవుడు చెప్పాడో దానిని మీరుట, ఆజ్ఞను మీరుట సాతాను ద్వారా జరిగింది. 3వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనములోనే సాతాను తన క్రియ ప్రారంభించాడు. దేవుడు ఏ వ్యక్తినైనా ఆజ్ఞాపించేటప్పుడు సాతాను చేత శోధించబడతాడని ఆయన ముందు జాగ్రత్తతోనే మనిషిని హెచ్చరిస్తాడు. అయితే దేవుని మాట మీద విశ్వాసము, నమ్మకము, గౌరవము ఏమాత్రమైనా ఉంటే ఆ వ్యక్తి ఆ మాటను మీరకుండా ఉంటారు. అయితే ఆది మనుష్యులైన ఆదాము హవ్వలలో ఏం జరిగింది? 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం.
దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. చాలు, ఒకటే ఒక మాటతో సంధిస్తున్నాడు, ఇది నిజమా అంటే ఇంకా దేవుని మాట మీద వారికి విశ్వాసం కోల్పోయారు. అయ్యో, నేను మనిషిని దేవుడు తన స్వరూపంలో సృజించాడు, దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నది, నాకు సమస్త దేవుని జ్ఞానం ఇచ్చాడు కదా, ఈ సర్పము చెప్పే మాట నేను వినడం ఏమిటి అని అనుకోలేదు. ఇది నిజమా? ఈ తోటలోని దేని ఫలమైనను మీరు తినకుండా ఉండాలని దేవుడు ఆజ్ఞాపించనా అంటే, అవును, మాకు దేవుడు ఆజ్ఞాపించాడు, అన్ని కూడా నిరభ్యంతరంగా తినమన్నాడు, కానీ ఆ మధ్యలో ఉన్న మంచి చెడులో తెలివినిచ్చే జీవవృక్ష ఫలములను మేము తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు అంటానే వాడేం చేశాడు తెలుసా? సాతాను ఇక అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నాడు. ఎప్పుడైతే సాతానుకు మనం లోబడతామో ఇక వాడు తన క్రియ మన జీవితంలో ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే ఏ వ్యక్తికైనా ఒక చెవు మనము వేస్తామో వినడానికి, ఆ చెవు పట్టుకొని వాడు ఎక్కి లేనిపోని మాటలు చెప్తాడు. 4-5 వచనాలు ఏమని ఉన్నాయంటే, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిన దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆయన అంటున్నాడు, మీరు చావనే చావరు. దేవుడు అన్నాడు, మీరు ఆ పండు తినిన దినమున నిశ్చయముగా చస్తారని దేవుడు చెప్తే, సాతాన్ అంటాడు, మీరు చావనే చావరు. దానికి బదులు ఏమంటున్నాడు, మీరు దేవతల వలె మీరు బ్రతుకుతారు, మీ కళ్ళు తెరవబడతాయి అని చెబుతూ ఉన్నాడు. చూడండి దేవుని ప్రజలారా, సాతాను ఏం చేస్తాడంటే, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనము వాటి ప్రకారము నడుచుకొనకుండా సాతాను ఆటంకపరుస్తూ ఉంటాడు. దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో ఆ దాని ప్రకారము మనం నడుచుకోకుండా అడుగడుగున వాడు అడ్డుబండ వేస్తూ ఉంటాడు, ఆటంకం చేస్తూనే ఉంటాడు. ఆదిలో వాడు చేసిన కార్యం అదే. ఆ హవ్వ ఇది సాతాను తంత్రమని ఎరగక ఆమె చేసిన చిన్న తప్పు ద్వారా భూ ప్రపంచంలోనికి పాపం ప్రవేశించింది. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక ఆజ్ఞలు మనకిచ్చాడు. ఈ ఆజ్ఞను అతిక్రమించకపోవడము సాతాను మన జీవితాలలో ఏమి కాదు అన్న నిర్లక్ష్య స్వభావం మనలో కలిగించి వాడు తన క్రియను మనలో ప్రారంభించాడు. ఒక ఆజ్ఞను మనం పాటించడం లేదంటే సాతాను క్రియ, సాతానుకు లోపడుతున్నావు. వాడు ఆజ్ఞను ప్రశ్నించే విధముగా చేస్తున్నాడు. దేవుని ఆజ్ఞకు, దేవుని మాటకు ఒక క్రైస్తవుడు విశ్వాసి లోపడకుండాన్నట్లుగా వాని కార్యం జరిగిస్తున్నాడు. అయితే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే, దేవుడు తన రూపంలో చేసుకున్న మనుష్యులు దేవుని మాట వినడం లేదు, కానీ జంతువులు, ఇక లోకంలో మనం చూస్తే ఈ యొక్క నేలను పాకు వాటన్నిటి కూడా జలచరాశులు అన్ని కూడా దేవుని మాట వింటూనే ఉన్నాయి. దేవుని మాట ఎప్పుడైతే మనిషి వినకోకుండా తన సొంత నిర్ణయాలను ముందుకు వెళ్తున్నాడో సాతాను మోసగించడం ప్రారంభిస్తున్నాడు. తద్వారా ఏమైపోయారు, వారు నిశ్చయమైన చచ్చదమన్న దినమున వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడమే ఇది ఆత్మీయ మరణము. పౌలు గారి పత్రికలో చాలా స్పష్టంగా చెప్తారు, ఒకడు ఆజ్ఞను మీరినట్లయితే ఆత్మీయంగా మరణిస్తారు. ఆత్మీయంగా మరణించడం అంటే ఏంటి? దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడమే. నిత్య జీవానికి వారసులు అవ్వడానికి దేవుడు మనల్ని పిలిస్తే సాతాను తాను పోగొట్టుకున్న ఆ పరలోక భాగ్యము మట్టితో చేయబడని నరుని ఎలాగ పొందుకుంటాడని మనకు సందేహాన్ని కలిగిస్తున్నాడు. అది నాన్న తోమ యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆ గుంపులో లేనివాడుగా దూరముగా ఉన్న సమయంలో ఆయన ప్రత్యక్షను పోగొట్టుకుని ఇక సందేహం ప్రారంభించబడింది. తోమా, మేము యేసు ప్రభుని చూశామంటే మృతి చెందిన వారు ఎలాగ లేపబడతారు? ఆయన యొక్క చేతి గాయములలో నా వ్రేలు పెడితేనే కానీ నేను నమ్మను, ఆయన ప్రక్కలో నా చేయి పెడితే కానీ నేను నమ్మననే సందేహం ఆయనకు ఎందుకు వచ్చిందంటే, గుంపులో లేడు, పరిశుద్ధుల సహవాసము లేదు, ఉండకూడని చోట ఒంటరిగా ఉన్నాడు కాబట్టి దేవుని ప్రత్యక్షతను కోల్పోయాడు. హవ్వ ఆదాముతో పాటు ఉండింటే బహుశా ఈ కార్యము జరగకపోయి ఉండవచ్చు. ఒంటరితనము పాపాన్ని కలుగజేస్తుంది. నా దేవుని ప్రజలారా, దేవుని నుండి మనం దూరంగా వెళ్తే సాతాను తన క్రియ ప్రారంభిస్తాడు. అందుకనే మందలో ఉన్నప్పుడు సాతాను మనల్ని ముట్టలేడు. జాగ్రత్త పడదా. అవిశ్వాసి అయిపోయాడు తోమా. ఆయన అంటాడు, తోమా అవిశ్వాసి ఉండకుండా విశ్వాసిగా ఉండు తోమా అంటున్నాడు. అది వరకు యేసయ్యను
వెంబడించిన శిష్యుడే, దేవుని కార్యాలు చూసిన వాడే, అయినప్పటికీ ఎందుకు సందేహం వచ్చింది? గుంపులో లేడు. సాతాను సందేహాన్ని, కలవరాన్ని పుట్టిస్తున్నాడు. నీ జీవితంలో కూడా దేవుని కార్యాలను ప్రశ్నించే విధముగా సాతాను సందేహాలను రేపుతూ ఉన్నాడు. ప్రశ్నిస్తాడు సాతాను, ఇంకా ఎన్ని దినాలు ఈ కార్యం నా జీవితంలో జరుగుతుందా, జరగదా? దేవుడు ఉంటే ఎందుకు ఈ కార్యము ఇంకా జరగలేదు? దేవుడు నా సమస్యలు చూడడం లేదా? నా ఆర్థిక సమస్యలు చూడడం లేదా? నా పిల్లల భవిష్యత్తులు కట్టాలని దేవుడు లేదా? ఎందుకు నేను ఇంత భక్తిగా దేవుని మందిరానికి వెళుతున్నా కానీ ఎందుకు ఆయన నా మీద దృష్టి ఉంచలేదు? బహుశా ఆయన నన్ను విడిచిపెట్టాడేమో అనే సందేహము సాతాను నీలో కలిగి చేస్తున్నాడు. ఇది సాతాను తంత్రము, జాగ్రత్త. ఏ మనిషిని దేవుడు విడిచిపెట్టువాడు కాదు. ఆయా సమయాలలో మనిషి దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నాడు. తన పనులను బట్టి, తన బిజీ లైఫ్ను బట్టి, తన జీవితంలో శ్రమ పడుతున్నాడు కానీ దేవునికి సమయం ఇవ్వడం లేదు. దేవుడు చాచిన చేతులతో నా ఇద్దరు రండిని పిలుస్తూ ఉన్నాడు. నిర్లక్ష్యం చేస్తున్నావు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన విడిచిపెట్టలేదు కాబట్టి నేటి దినాన మనం సజీవులముగా ఉన్నాం. కాబట్టి నా దేవుని ప్రజలారా, ఏ క్షణాల విశ్వాస విషయంలో నీ జీవితంలో ఒక ప్రశ్న, సందేహం వస్తున్నదంటే అది సాతాను తంత్రము. జాగ్రత్త పడదాం. ఈ కార్యము జరుగుతుందా, జరగలేదా? సాతాను తంత్రము. దేవుణ్ణి ప్రశ్నించే ఒక చెడ్డ హృదయం నీలోకి వచ్చిందా? అది సాతాను తంత్రము. మొట్టమొదటిగా వాడు ప్రశ్నించే విధంగా మనల్ని చేస్తాడు, అవిశ్వాసులుగా మార్చాలని చూస్తాడు. మనము దేవునితో కలిగిన నిత్య జీవంలోనికి ముందుకెళ్ళకోకుండా మరణం అనే పాపంలోనికి వాడు లాగుతాడు. దూరమైపోతున్నావా? దూరమైపోతే అవిశ్వాసిగా మార్చబడతావు. ఇది మొట్టమొదటి సాతాను యొక్క తంత్రములు. ఎవరైనా చిక్కుకొని ఉంటే జాగ్రత్త. నువ్వు నాకేం చేశావు? నేను బాగానే నేను వెంబడిస్తున్నాను కదా, అన్ని ఇస్తున్నాను కదా, ఎందుకు నా జీవితంలో దేవుడు చేస్తున్నాడు కార్యమే, ఇక దేవుడు కూడా మా పిల్లలను మార్చడేమో అనే సందేహం వస్తున్నదా? ఇది సాతాను తంత్రము. దాన్ని పోగొట్టి పరిపూర్ణమైన విశ్వాసం దేవుని మీద ఉంచితే ఆయన తన క్రియ మన జీవితంలో ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవ మాట, సాతాను తంత్రం ఏమై ఉన్నదంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పమని ప్రేరేపించి ప్రోత్సహిస్తాడు సాతాను. ఆ దినాలలో అపొస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయంలో మనము చూస్తే స్పష్టంగా మనకు ఒక మాట కనబడుతుంది. ఆ దినాలలో సంఘములో ఒక కార్యము చేసేవారు. తమకు ఇష్టమైతే కొంతమంది భక్తులు ఏం చేసేవారంటే దేవుని పరిచర్య నిమిత్తము తమకున్న ఆస్తిని అమ్మేసి అపొస్తలుల పాదముల దగ్గర పెట్టేవారు. ఎందుకంటే అయ్యా, ఈ డబ్బుతో దేవుని రాజ్యము కట్టబడాలి, నాకున్నా లేకపోయినా పర్వాలేదు, దేవుని రాజ్యము నిర్మించబడాలి అని తమకు ఉన్న ఆస్తిని అమ్మి వేసి అపొస్తలుల పాదము దగ్గర పెట్టారు. అంటే ఇది నాకు సొంతమైనది కాదు, ఇది దేవునికి సొంతమైన ధనము, దీనిని దేవుని రాజ్య నిర్మాణం కొరకు వాడుకో అని అక్కడ పెట్టేవారు. పైన ఆ 4వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తే బర్నబా కూడా తన భూమిని అమ్మి వేసి దాన్ని వెల తెచ్చి అపొస్తలుల పాదముల దగ్గర పెట్టారు. సరే, బాగానే ఉంది, బర్నబా తెచ్చాడు కదా, మేము కూడా తీసుకొచ్చి పెడదాము దేవుని దగ్గర అనుకున్నారు ఏమో. అననీయ, సప్పిరా అని ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. ఈ అననీయ, సప్పిరా అనే వారి హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. మంచి ఆలోచనే. మనకు కూడా దేవుని విషయంలో కొన్ని ఆలోచనలు, తీర్మానాలు వస్తూ ఉంటాయి కదా, మంచిదే. అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, అయితే దాన్ని జరిగించేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఆలోచనలు రావడము, తీర్మానాలు తీసుకోవడం తప్పని నేను చెప్పడం లేదు. తీసుకున్న తీర్మానంలో నిలబడాలి. తర్వాత నువ్వు తీసుకున్న తీర్మానము జరిగించే సమయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే నువ్వు చేసే పని దేవుని పని. ఆ దినాల్లో వారు కూడా ఏం చేశారంటే తమకున్న పొలమును అమ్మి అది అపొస్తలుల పాదముల దగ్గర తెచ్చి పెట్టి ఇది సేవ నిమిత్తము వాడమని చెప్పాలి అని ఇద్దరు కలుసుకొని మాట్లాడి అమ్మారు. అమ్మినప్పుడు భూమి మంచి రేటుగా అమ్ముడుపోయింది. వారు అనుకున్నారు, ఇంత ఎక్కువ సేవకులకు ఇస్తే వారు తిని నిద్రపోయి కార్లు తెచ్చుకొని మంచి మంచి ఇల్లులు కట్టుకొని మంచి ఫుడ్ తింటారు, మంచి గుడ్డలు వేసుకుంటారు అనుకున్నారో ఏమో. మాకంటూ ఉండాలి కదా, మేము బ్రతకాలి కదా, మాకు జీవనోపాధి ఉంది కదా, కేవలం విశ్వాసం దేవుడు ఇస్తాడు మొదట ఆయన రాజ్యము నీతిని వెదకమంటే మా పిల్లలు అన్యాయం కావాలా అనుకున్నారు. అనుకుని ఏం చేస్తారు, కొంచెం డబ్బుని దాచిపెట్టుకున్నారు. అది ఒకరికి తెలియక ఒకరు కాదు, భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకొని, ఇద్దరు ఎవరి సమక్షంలో మాట్లాడుకున్నారు, సాతాను వారిద్దరికి మధ్యలో మధ్యవర్తిగా
ఉన్నప్పుడే ఇటాటి ఆలోచనలు వస్తాయి, దుష్ట తలంపులు. మరిద్దరు ఏమనుకున్నారు, వచ్చినది అంతా దేవునికి ఇవ్వాలనుకున్నారు, కానీ ఎక్కువగా అమ్ముడు పోయిందో ఏమో తెలియదు, దానిని కొంచెం ఉన్నించుకోవాలనుకున్నారు. ఎప్పుడైతే దుష్ట తలంపు ప్రారంభించబడిందో అననీయ తీసుకుని వచ్చి దైవజనుని పాదం దగ్గరికి పెట్టాడు. మీరు ఈ భూమిని ఇంత కొంతకే అమ్మారంటే అవునయ్యా అన్నారు. వెంటనే ఆయన అంటున్న మాట 3వ వచనం చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి విలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఏమంటున్నాడు దైవజనుడు? పేతురు భక్తుడు అంటున్నాడు, సాతాను మీ హృదయాలను ప్రేరేపించాడు. ఒక వ్యక్తి దేవునికి ఇచ్చే విషయంలో పిసినితనము, తక్కువగా ఇవ్వడము, ఉన్నదానికన్నా తక్కువ ఇస్తున్నాడంటే సాతాను ప్రేరేపణేది. దేవుని రాజ్యము కట్టబడాలి, సేవకు సమృద్ధి కావాలి అని ఇవ్వకుండా సాతాను ఉన్నిచ్చులో ఇది ఏదో ఒక సరుకులకు, ఏదో ఒక కరెంటు బిల్లుకు, ఏదో ఒక పాల బిల్లుకు, ఏదో ఒక డిష్ బిల్లుకు, ఏదో ఒక రీఛార్జ్కి వస్తుంది, ఎంత మిగిలించుకుంటే అంత మేలు అని సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నదేమో. పరిశుద్ధాత్మ దేవుని మోసపరిచే అంత ప్రేరేపణ సాతాను ద్వారా జరిగింది వీరికి. ఇది సాతాను తంత్రం కాదంటున్నారా, అనుకుంటున్నారా? మన జీవితాలలో కూడా దేవుని మందిరానికి, దేవుని రాజ్య నిర్మాణానికి ధారాళముగా దేవుని కోసం గుప్పిలు విప్పకుండా సాతాను మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఇది సాతాను తంత్రము. ఉన్నదానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చేవారు ఉన్నారు అని లేఖనం సెలవిస్తూ ఉంది. తీసుకున్న తీర్మానంలో నిలబడలేని వారు చాలా మంది ఉన్నారు. సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. ఇది సాతాను తంత్రము. నిశ్చయముగా నువ్వు ఈ కార్యము జరిగించినప్పుడు, సాతానుకు లోపడినప్పుడు మరణించదవు. ఒకటి ఆత్మీయంగా మరణము, రెండవదిగా శరీర మరణం. ఇక్కడ మనం చూసినట్లు పేతురు భక్తుడు వారిని గద్దించినప్పుడు వెంటనే అననీయ ప్రాణం విడిచి అక్కడే పడిపోయాడు, చనిపోయాడు. పరిశుద్ధాత్మనే మోసపుచ్చడానికి ప్రేరేపించబడతావా సాతాను ద్వారా? లోకస్తుడు తెలియని వాడైతే వాడు చేసినా పర్వాలేదు, కానీ విశ్వాసులు దేవుని మందిరములో పరిశుద్ధులు ఇలాంటి కార్యములు జరిగిస్తే దేవుడు ఏమాత్రము కూడా ఒప్పుకోడు. జాగ్రత్త. సాతాను తంత్రములు ఎవరు కూడా ఇరుక్కోవద్దు, జాగ్రత్త. దేవుని కన్నా ధనమును ఎక్కువగా ప్రేమించే మనసు మీలో ఉన్నట్లయితే అది సాతాను తంత్రము, జాగ్రత్త. దేవుడేమంటాడు, మీ ధనమును భూలోకములో కూర్చుకొనవద్దు, పరలోకములో మీ ధనమును సమకూర్చుకోండి అంటే ఎలాగ పరలోకంలో సమకూర్చుకోవడము? దేవుని పనికి ఇస్తే అది పరలోకములో నీ ధనము కూర్చోబడుతుంది. దేవుని సేవకు ఏదైతే ఇస్తున్నావో అది పరలోకంలో నీ ధనము కూర్చోబడుతుంది. రాజ్య నిర్మాణము కొరకు ఏదైతే ఇస్తావో అది పరలోకంలో ధనము కూర్చోబడుతుంది. నీవు పిసినితనముగా ఉంటే దేవుని సేవ ఎలాగ జరుగుతుంది? తరువాత తన భార్య కూడా వచ్చేసింది. ఇద్దరు మాట్లాడుకున్నారు, గంతకు తగ్గ బొంత అన్నట్లు. ఇద్దరు సరి అయిన వాళ్ళే. ఇద్దరు మాట్లాడుకొని ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా, అనుమానం రాకుండా అబద్ధం చెప్పాలా. మాస్టరు గుచ్చి అడుగుతాడు, సన్నోడు కాదు. ఎంత వస్తుంది, ఎందుకు ఇలే అని గుచ్చి అడుగుతారు. జాగ్రత్త రే పిల్లోళ్ళు, జాగ్రత్త బా అని భర్తని అందరూ మాట్లాడుకొని అందరూ ఒకటే అబద్ధం మీద నిలబడాలని సాతాను ద్వారా ప్రేరేపించబడతారు. ఇప్పుడు ఆమె అంటుంది, అమ్మా మీరు ఇంతకే ఈ పొలాన్ని నమ్మారా అంటే అవునయ్యా. ఆడోళ్ళు అబద్ధాలు ఆడితే అతికినట్లుంటుంది కదా, కనుక్కోలేరు. మూడు అబద్ధం ఆడితే తడికే ఊడిపోతుంది. ఒక్కటిగా భయము కనపడుతుంది, ఆడోళ్ళకి ధైర్యం ఎక్కువ. అవునయ్యా అన్నది. వెంటనే ఈయన కోపం వచ్చేసింది. నీ భర్త శవమును పూడ్చిపెట్టిన వారి పాదములు ఇంకా నీ వాకిటనే ఉన్నాయి, ఎందుకు మీరు అబద్ధం ఆడారు? పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మోసం చేస్తున్నారు. దైవజనునికి ఏమీ తెలియదు అనుకుంటున్నారా అని ఎప్పుడైతే ఆ మాట అంటారో ఆమె కూడా అక్కడే పడి ప్రాణం విడిచిందంట. చూడండి, ఒక చిన్న దురాశ దుఃఖానికి చేటైపోయింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రాణాలు విడిచిపెట్టారు. అందుకనే ధనముని అధికముగా ప్రేమించకండి. దాన్ని నమ్ముకున్న వాడు అనేకులు ధనాపేక్ష కలిగిన వారు తమ్మును తాము పొడుచుకొని చంపుకొని విశ్వాసమును తొలగిపోయి పడిపోయి భ్రష్టులైపోయినారని పత్రికల్లో మనం చూస్తాం కదా. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనబడుతూ ఉంది కదా. నా దేవుని ప్రజలారా, ఈ దినాన ధనము మీద నీకు మక్కువ, ఆసక్తి, ప్రేమ ఏదైతే ఉందో అది సాతాను కలుగ చేసిందే. కొంతమందికి ఉన్నదానికన్నా ఎక్కువ సంపాదించాలని అధిక దురాశ, దుర్లాభాపేక్ష, ఇదంతా కూడా సాతాను తంత్రము. గమనించు,
దేవుడు ఏమంటే కలిగిన దాంతో తృప్తి పడి ఉందంటే, చాలా మంది కలిగిన దాంతో తృప్తి పడకుండా అడ్డదారులు తొక్కుతూ మోసాలు వీటి వలన సంపాదించాలని చూసుకుని చివరికి బోల్టా పడి లాస్ట్కు కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఆర్థిక జీవితంలో చితికిపోయిన పరిస్థితి. నా దేవుని ప్రజలారా, ఈ సంఘంలో ఉన్న ఎవరు కావచ్చు, ఈ వాక్యం వీక్షిస్తున్న మీలో ఎవరైనా సాతాను ధనమును మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే అది వాని తంత్రమని జాగ్రత్త పడు. ఉన్నదాంతో తృప్తిపడు. దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చేసేయి. దాచుకొని మోసము చేసి పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపము చేస్తే నిశ్చయముగా నీ జీవితంలో దేవుని ఉగ్రత శాపాన్ని అనుభవిస్తావు. జాగ్రత్త పడదా. గెహజీ ధనమును ఆశించి తన జీవితంలో శాపగ్రస్తమైన కుష్ఠరోగాన్ని పొందుకున్నాడు. రెండవది, మన జీవితంలో సాతాను తంత్రం ఏదైనా ఉన్నదంటే ధనము మీద ఆశ, దేవునికి ఇవ్వకోకుండా నీ చేయిని ముడుచుకునే భయంకరమైన కుష్టు వ్యాధిగ్రస్తుల లాంటి స్థితి. మూడవదిగా సాతాను యొక్క తంత్రం ఏమిటంటే వాడు మనల్ని రోగాలతో బంధిస్తాడు. సాతాను ఒక వ్యక్తిని రోగాలతో బంధించి ఆ బంధకములలో నుండి మనము బయటికి రాకోకుండా, దేవుని సన్నిధికి నడవకుండా, దేవునికి మహిమకరమైన జీవితం జీవించకుండా వాడు బంధించుస్తుంటాడు. చాలా మంది అనుకుంటారు, నేను దేవుని మందిరానికి వెళ్తున్నా కానీ ఏంటికి మాకు ఈ రోగాలు. సాతాను కొన్నిసార్లు రోగాల చేత బంధించుంటాడు. కొన్నిసార్లు రోగాలు మన బలహీనతల వల్ల వస్తాయి, కొన్నిసార్లు అనారోగ్యం శరీరంకు ఉన్నట్లు వస్తాయి, మామూలే. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట, స్వయం యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దినాన సమాజ మందిరంలో ఒక దినాన ఆయన ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చిందంట. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనం మనం గమనిద్దాం. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. ఆమేన్. హల్లెలూయా. ఏమని రాయబడి ఉంది? మందిరానికి వచ్చి ఆమె 18 ఏళ్ల నుండి వస్తూనే ఉంది, కానీ బంధకము, నడుము వంగిపోయిన స్థితి. గూని అంటారు కదా, పైకి లేవలేరు. చాలా మంది వృద్ధాప్యంలో ఉన్న వారిలో మనం చూడవచ్చు, గూని ఉంటుంది, వారి పైకెత్తి వారు చూడలేరు. వారి పరిస్థితి చాలా భారముగా ఉంటుంది. వారికి ఎప్పుడు ఇలాగే వంగి ఉండాలంటే కష్టం కదా. యేసయ్య ఒక దినాన ఆమెను చూశాడు. 18 ఏళ్ల నుండి ఆమె నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నది. అయితే దానికి గల కారణం ఏమిటో లోక రక్షకునికి తెలుసు. ఒక దినాన సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆమె కనపడినప్పుడు ఆమెను పిలిచి ఆమె మీద చేతులుంచి ఆమె కోసం ప్రార్థన చేయగానే ఆమె ఆ దురాత్మ ద్వారా నడుము వంగిపోయిన స్థితి నుండి విడుదల పొందుకునింది. సాతాను మనకేం చేస్తాడు తెలుసా? కొన్నిసార్లు వ్యాధులు కలగజేస్తాడు, బలహీనతలు కలగజేస్తాడు. కొంతమందికి దురాత్మలు పట్టినప్పుడు ఎక్కడ లేని దీర్ఘకాలిక వ్యాధుల చేత పీడించబడుతూ ఉంటారు. మీ విశ్వాస సహితమైన ప్రార్థన మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు తన 3.5 సంవత్సరాల యొక్క సేవా జీవితంలో ఆయన అనేకులను స్వస్థపరిచాడు. వారిలో అద్భుతాలు స్వస్థతలు పొందుకున్న వారందరూ కూడా వారి విశ్వాసము ద్వారానే వారు పొందుకున్నారు. బైబిల్లో స్పష్టంగా ఉంది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, ధైర్యము కలిగి సమాధానం కలదానిపై ఇంటికి వెళ్ళు అంటాడు. నువ్వు నమ్ముచున్నావా అంటాడు, విశ్వసిస్తున్నావా అంటున్నాడు. దేవుడు కార్యము జరిగించక ముందు అంటే ఏది జరిగినా కానీ దేవుని మీద నీకున్న విశ్వాసము, దైవజనుని మీద ఉన్న అభిషేకము కార్యము జరిగిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దైవజనులకు అధికారం ఇస్తాడు, దురాత్మల మీద అధికారం ఇస్తాడు, వ్యాధుల మీద అధికారం ఇస్తాడు. అందుకనే కదా అపోస్తలులు ఎక్కడ వెళ్ళినా కూడా వారి చేతి రుమాలు తగిలినప్పుడు, వారి వస్త్రములు తగిలినప్పుడు, వారి నీడ తగిలినప్పుడు స్వస్థతలు ఎందుకు జరిగాయి? వాక్యానికి వ్యతిరేకమైన బోధ అయితే బైబిల్ గ్రంథంలో ఆ మాటలు లిఖించబడి ఉండకూడదు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా. సాతాను మనల్ని బలహీనపరుస్తాడు. ఒకటి, ఎందుకు సాతాను మనల్ని బలహీనపరుస్తాడు? వ్యాధులను ఎందుకు కలుగజేస్తాడు? వాడు మనలోనికి రావడానికి అవకాశం ఏదన్నా ఉంటే వాడు మనలోనికి వచ్చి మనల్ని బలహీనపరుస్తాడు. ఒకటే ఒక మాట, నీవు సంపూర్ణంగా పరిపూర్ణమైన విశ్వాసం నీలో లేకపోతే వానికి అవకాశం ఉంటే వాడు వచ్చేస్తాడు. వానికి కాళ్ళు పెట్టడానికి స్థలం ఉంటే చాలు, వాడి సమూహం అంతా వచ్చి నిలబడుకుంటాడు. తెలియదా? తిష్ట వేసుకుని కూర్చుంటాడు. తెలియదా?
భక్తులు వెనకబడితే సాతాను శోధిస్తాడు తెలియదా? ఒక వారం ప్రార్థన ఎగరగొడితే సాతాను నిన్ను శోధిస్తాడు తెలియదా? భక్తి విషయంలో ఏ విషయంలోనైనా కానీ వెనకబడితే సాతాను శోధిస్తాడు. దాన్ని బట్టి ఆ చర్చకి పెడుతుంటే మాకు స్వస్థత జరగలేదంటే తప్పు నీలో ఉంది, దైవజనులు లేదు. 100% తప్పు ఎవరిలో ఉంది? భక్తిగా జీవించకపోవడం నీ తప్పది. నీలో ఏ బలహీనతలు ఉన్నాయో, ఆదివారం మాత్రమే తెల్లబని వస్త్రాలు వేసుకొని పరిశుద్ధంగా కనబడితే పరిశుద్ధునివేనా? మిగతా 6 దినాలు నువ్వేం చేస్తున్నావు దైవజనుడికి తెలియదు కదా. మరి మీ జీవితాల్లో సాతాను రావడానికి అవకాశాలన్నీ డోర్స్ అన్ని ఓపెన్ చేసుకొని పెట్టి వాడు శోధిస్తే సంఘాన్ని, సేవకుల్ని దూషించడము కరెక్ట్ కాదు. పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ ఏదైనా సాతాన్ని నిన్ను శోధిస్తే దైవజనుడు ప్రార్థిస్తాడు. కానీ ప్రతి నీకు కలుగుతున్న శోధనలన్నీ కూడా ఫలానా సంఘానికి వెళ్తుంటే ఇది జరగడం లేదు అని నిందించడము కరెక్ట్ కాదు. సాతాను తంత్రములు ఎరుగని వారుగా ఉండకూడదు. ఎవరు కూడా ఆత్మీయ జీవితంలో భక్తిలో ఎదిగిన వాడు, అరే ఇది సాతాను తంత్రము, ఈ వ్యాధి సాతాను కలిగించింది, ప్రార్థనలో పోరాడాలి, ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాలి, ప్రార్థనలో మనం జయించాలి, నేను ఎట్లయినా కానీ నార్మల్ రిపోర్ట్ నేను పొందుకోవాలని పోరాడాలా. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి వచ్చిందని పండుకుంటే వాడు 1 వారం రాకపోతే 2వ వారానికి కూడా అంతకన్నా ఎక్కువ వ్యాధి తీసుకుని వస్తాడు. జాగ్రత్త పడదాం. కొంచెం బలహీనత నుండి నువ్వు చర్చికి రాకుండా ఇంట్లో పండుకుంటే నెక్స్ట్ వారానికి ఇంకా బలహీనత తీసుకుని వస్తాడు. చిన్నగా దేవుని నుండి దూరం చేస్తాడు. అది సాతాను తంత్రం. గమనించు. బలహీనత ఉన్నా కూడా దేవుని మందిరానికి వచ్చేది నేర్చుకోనండి. దేవుడు ఆరాధనలో మిమ్మల్ని ముట్టి తాకి స్వస్థపరుస్తాడు. ఆమేన్. 4వ విషయం, సాతాను ఏం చేస్తాడు? హృదయంలో దేవుని వాక్యము ఉండకుండా, నివసించకుండా, ఆ వాక్యముని జీవితంలో కార్యము జరిగించకుండా విత్తబడిన వాక్యాన్ని దొంగిలిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు విత్తు అని ఉపమానం చెబుతున్న సమయంలో 4 రకములుగా చెప్పారు. విత్తనము వాక్యానికి సాదృశ్యము. కొన్ని విత్తనాలు త్రోవ పక్క పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలన పడ్డాయి. అయితే ఈ 4 రకములైన వాటిలో మంచి నేలన పడినవి మాత్రమే ఫలించి అభివృద్ధి పొందాయి. మిగతా అన్ని కూడా కొట్టుకొని పోయాయి, నశించిపోయాయి. ఇప్పుడు సాతాను తన క్రియ ఏం చేస్తాడంటే, లూకా సువార్త 8వ అధ్యాయము 12వ వచనమున మనం చూద్దాం. ఒకటే మాట. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. చూడండి, సాతాను ఏం చేస్తాడంట? వాక్యము పడే సమయంలో అది హృదయంలో పడిపోకుండా అక్కడ ఏం చేస్తాడంటే సెల్లును పెడతాడు. అర్థమైందా? హల్లెలూయా చెప్దాం గట్టిగా. వాక్యము బాగా వినేద సమయంలో ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది. వస్తేనే వెంటనే ఇంకా ఇది ఏదో 1 లక్ష రూపాయలు ఏమన్నా బ్యాంకులో పడిందేమో చూసుకుంటాడు. వాక్యం వినాడు వీడు. భయం ఉండదు దేవుని సన్నిధిలో. బైబిల్ కింద, బైబిల్ మధ్యలో ఒళ్ళో సెల్లు పెట్టుకొని చూసుకునే దౌర్భాగ్యులు చాలా మంది ఉన్నారు దేవుని మందిరంలో. భయం లేనివారు. ఫోన్ వస్తే దేవుని కన్నా ప్రథమ స్థానము ఫోన్కి వచ్చిన వారికి ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళి, నువ్వు ఉండు ప్రభావం చెప్పేమంత ఇంపార్టెంటా? నువ్వు వాక్యం పెద్ద ఏమి ఇంటే ఏమి వినకపోతే ఏమి, ఫోన్ వచ్చింది బయటికి వెళ్ళాలా, వచ్చేపుండు అని నిర్లక్ష్యం చేసి బయటికి పోయే వాళ్ళు ఉన్నారు. వాక్యం వినే సమయంలో నీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కొంతమందికి చూపులు అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఎక్కడో వాని పని మీదనో, ఇంట్లో ఉన్న మాంసం మీదనో, సాయంత్రం ఎక్కడో పోదాం, మధ్యాహ్నం అన్నం తిని ఏ సినిమా చూద్దాము, సాయంత్రం ఏ షాపింగ్ పోదాము, ఇదే మనసంతా. ఇదే వాక్యం మీద ఎవరికి మనసు ఉండదు. ఈ వాక్యం చెబుతున్నప్పుడు ఎంతో మందికి కరెక్టే కదా అనిపిస్తుంది కదా, అవునా? నవ్విన వాళ్ళంతా కరెక్టే. మనసు పలు విధాల సంచారం చేస్తూ ఉన్నది. ఇది సాతాను క్రియరా బాబు. వాక్యము వినకోకుండా సాతాను ఎత్తుకొని పోతాడు. ఎట్లా ఎత్తుకొని పోతాడంటే నీ పక్కనున్నలోనే జ్వరపడతాడు. వాడు విననీయాడు, వాడు వినడు, విననీయాడు. ఎందుకు? ఇద్దరు కలిసి కొట్టుకొని పోవాలని. అర్థమైందా? సెల్ ఫోను ఏదైనా చెప్పండి, వాక్యం మీద నీ శ్రద్ధ ఉన్నీకోకుండా, ఇంట్రెస్ట్ లేకోకుండా చేసేది అది ఏదైనా కానీ అది సాతాను. హల్లెలూయా. కొంతమంది పిల్లలు ఇంటి దగ్గర అంతా బాగుంటారు, చర్చిలో కూర్చొని దొరపడతాయి సైతాన్లు. ఎందుకంటే పెద్దోళ్ళలో దొరపడలేవు. అప్పుడే అరుస్తారు, అప్పుడే సిల్లులు పెడతారు, అప్పుడే గేమ్స్ ఆడతారు. అమ్మగారులు వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటారు ఘనకార్యం చేసినట్టు.
లాగి బిడ్డ రెండేస్తే ఇంకోసారి భయం ఉంటుంది కదా. దేవుని మందిరంలో ఎవరో అట్లా ఉండకూడదురా, సైలెంట్గా కూర్చోవాలి. స్కూల్లో టీచర్లు చూసుకుంటారు ఆ పని. ఈడ మనం అందరినీ కొట్టుకుంటూ కూర్చుంటే వాక్యం ఎవరు చెప్పాలా? పిల్లలని జాగ్రత్తగా పెట్టుకోవాలి. వారికి ఏదన్నా కావలసినవి ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు డిస్టర్బ్ అయ్యేది కాకుండా మిగతా వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. ఇది ఒక సాతాను క్రియ. విననీయదు వాక్యము. ఒక వాక్యం ఈ వైపు చెప్తుంది, ఇంకొక వైపు విమర్శ హృదయంలో ప్రారంభించబడుతుంది. అవునా? ఎవరికన్నా వెలుగుతుందా? హృదయంలో అనిపిస్తూ ఉందా? ఒకవైపు వాక్యం చెబుతుంటే ఇంకొక వైపు విమర్శ వస్తుంటుంది హృదయంలో నుంచి. రన్నింగ్ కామెంటరీ, టీవీలో క్రికెట్ వచ్చేటప్పుడు రన్నింగ్ కామెంటరీ చేస్తుంటారు కదా. 6 వచ్చింది, ఇప్పుడు 4 వచ్చింది, డక్ అవుట్ అయింది, బౌల్డ్ అయిందని. అలాగునా వాక్యం చెబుతుంటే రన్నింగ్ కామెంటరీ చేసే భయం లేని వాళ్ళు కూడా ఉంటారు సంఘాలలో. పిచ్చలు విడుతున్నాం. అది కూడా ఒక సాతాను తంత్రము. జాగ్రత్త పడాలి. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మీ జీవితాలలో విత్తపడకపోతే మీ జీవితానికి ప్రమాదం ఉంది. ఎత్తుకొని పోతాడు సాతాను. దాని ప్రకారము జీవించనీయాడు, చెవులో విననీయాడు, సర్ప స్వరాలు వినబడుతూ ఉంటాయి. జాగ్రత్త పడదాం నా దేవుని ప్రజల. వాక్యం అంటేనే అందరూ కూడా అలర్ట్ అవ్వాలా. బయటికి లోపలికి తిరగడము, సెల్లులు చూసుకోవడము, నవ్వుకోవడము, అరుచుకోవడము ఇవన్నీ మానుకోండి. సెల్లులన్నీ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేయండి. లేదంటే సైలెంట్లో పెట్టి బోళ్ళ పెట్టండి. ఇట్లా పెడితే కనపడుతుంది, స్క్రీన్ కనబడేటట్టుగా బోళ్ళ పెట్టండి. మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా, కనబడతాయి. జాగ్రత్త పడాలి. చాలా మందిరాలలో వచ్చేటప్పుడు సెల్ ఫోన్ అన్ని కూడా బయట పెట్టేసి రావాలా. కొన్ని క్రమాలు ఉన్నాయి. ఆ క్రమాలు మనం పెడితే పెద్దంగా రచ్చలే. అవునా? లోపడతారా? ఎవరన్నా సెల్ ఆడబెట్టి రాండి లోపలికంటే వింటారా? సెల్లు పెట్టారు. అది మనకి హార్ట్, గుండె లాంటిది. అడుకునేటప్పుడు పక్కన ఉండాలి. బాత్రూంలో పోయిన సెల్లు కావాలి, క్లాసులో సెల్లు ఉండాలి, చర్చిలో సెల్లు ఉండాలా. వాక్యం చదివితే ఈ పాప భరితమైన ఈ సెల్లు పనికి మాలినట్టు చూసినది ఇది బైబిల్ మీదనే ఉండాలి, పేపర్లు ఎగిరిపోకుండా. ఏం చెప్పాలా? అది మనకు ఒక గుండెకాయ అయిపోయింది. సెల్లు లేకపోతే బ్రతకలేడు. అన్నము నీళ్లు లేకపోయినా ఉంటారేమో కానీ సెల్లు లేకపోతే మనిషి బ్రతకలేడని చాలామంది సైంటిస్టులు, కొంతమంది అన్ని రీసెర్చ్ చేసి చెప్తున్నారు. పిచ్చి వస్తుందంట పిల్లలకి. సెల్లు ఇవ్వకపోతే వారు తమకు తాము హాని చేసుకుంటున్నారంట. చిన్నపిల్లలు వాళ్ళకి తినేటప్పుడు సెల్లు కావాలి, వారు ప్రయాణంలో వెళ్తుంటే సెల్లు కావాలి, ఇంకా వాడు పడుకునే ముందు కూడా సెల్లు అట్లా చూసుకుంటే అది సెల్లు తమాన మీద పడితే వాడు పండుకుంటాడు. అంతగా చెడుపుతా ఉంది. జాగ్రత్త పడాలి. వాక్యాన్ని కూడా వాడు సాతాను విననీయకుండా వాని కార్యము ఏదో ఒక రూపంలో జరిగిస్తాడు. జ్ఞానము కలిగి ప్రవర్తించాలి దేవుని బిడ్డలు, విశ్వాసులు. సైలెంట్ చేసిపోయి మహా అంటే గంటసేపు ఆ వాక్యము. గంటసేపు కూడా చాలా ఇబ్బంది అంట చాలా మందికి. కొన్ని సంఘాల్లో 2 గంటలు చెప్తారు, మళ్ళీ వారికి ఇబ్బంది లేదు. ఒకటైతే ఇంకా వెనక్కి చూస్తూ ఉంటారు. 1:30, 2 వరకు కూడా చర్చలు ఉన్నాయి. దినమంతా దేవునికి కేటాయించాల. విసుగు వస్తుంటుందంట. ఎందుకు? లోపల సాతాను వారిని విసుగుపడేటట్టుగా చేస్తుంది. వాక్యాన్ని విననీయదు. సాతాను తంత్రములు మనము గుర్తెరగాలి. ఆమేన్. వాడిని వేసి లాగిపెట్టి ఒకటి కొట్టి వాడిని బయటనే పడేసి రావాలి. లోపలికి తీసుకురావకండి బరువు సాతాన్ని. హృదయాలను సిద్ధపరచుకోరండి. సిద్ధపాటు లేకపోతే వాక్యాన్ని వినలేవు. సమయానికి రాకపోతే ముందు వచ్చి దేవుని మందిరంలో అయ్యా వాక్యం ద్వారా నాతో మాట్లాడు, ఆరాధనలో నన్ను దర్శించని కొద్ది నిమిషాలు, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని తర్వాత దేవుని స్తుతిస్తే, దేవుని ఆత్మ సహాయం ఉంటేనే నీకు ఏదైనా మనసుకు పట్టేది. వాక్యం టయానికి గబగబ వచ్చి అట్ట బొల్ల పడి 2 చెప్పు తూ మంత్రం అని అలేలి అని ఇంకా వాక్యం అంటే ఏమర్థమవుతుంది? అర్థం కాదు. 5వ విషయం, ఎంత టైం? సాతాను ఏం చేస్తాడంటే కొంతమంది మనుషులలో ప్రవేశించి నమ్మిన వారిని నమ్మక ద్రోహము చేసేటట్లుగా చేస్తాడు. లూకా సువార్త, అప్పుడే వద్దులే, లూకా సువార్త వినండి. కొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ ఎవరి గురించి ఉందంటే యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోతు అనే శిష్యుని గురించి ఇక్కడ రాయబడింది. యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభుతో పాటే ఉన్నాడు. యూదా ఇస్కరియోతు తనకు నమ్మక ద్రోహం చేయబోతున్నాడని తెలుసు. అవునా? యేసయ్యకి తెలియదా? వారు మనసులో తలసి చేయటాన్ని కూడా యేసయ్య ఇట్లా చెబుతూ ఉంటే శాస్త్రులు పరిశీలకు ఆ పక్క ఈ పక్క లాగి కొట్టినట్లుందంట. వారు మనసులో అనుకుంటే నేను చెప్తున్నాడు సమాధానాన్ని. అలాంటిది
సర్వజ్ఞాని, సర్వంతర్యామి, ఎవరు తనను సిలువకు అప్పచెప్పుతారనేది కూడా ఆయనకు తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడంటే, సరే వాడంటే పాపి, వాని ఎలాగైనా ప్రేమతో లాగుదామని వాని మీద ఒక నమ్మకం పెట్టాడు, వానికి ఒక పనిని అప్పచెప్పాడు. ఎందుకు వీడిని పోగొట్టుకోవాలా, ఏ ఆత్మ నశించడం నా చిత్తము కాదు కదా అన్నట్లుగా వానికి ప్రేమించాడు. కానుకలు ఏవైతే ఇస్తారో అవి ఒక సంచిలో పెట్టేవారు. యేసయ్యకు ఏదన్నా కానుకలు చందాలు ఇస్తుంటారు కదా, అవన్నీ కూడా ఒక సంచిలో పెట్టేవారు. ఆఫరింగ్ బ్యాగ్ అనుకోండి, ఆఫరింగ్ కవర్, అది యూదా దగ్గర ఉండేది. వాడు నమ్మకస్తుడు కాకపోయినా కానీ ఒక పని అప్పచెప్పాడు. నువ్వేదో గొప్పనవని కాదు, నువ్వు నమ్మకస్తుని కాకపోయినా దేవుడు నీకు ఒక పని అప్పచెప్పాడు. అయితే యేసయ్యని ఎంతగానో నమ్మాడు. మిగతా 11 మంది శిష్యులకు డబ్బు నీలే. ఎవరైనా కానీ ఒక సంస్థలో కావచ్చు, ఒక రాజకీయ పార్టీలో కావచ్చు, ఒక ప్రభుత్వంలో కావచ్చు, డబ్బు వ్యవహారాలన్నీ ఎవరికి ఇస్తాడంటే నమ్మకమైన వానికి ఇస్తారు. అవునా కదా? ఎవరైనా డబ్బు మీద ఆశ ఉండి దొంగతనాలు చేయడం కానీ, మోసం చేయడం కానీ, డబ్బు అంటే పడి సత్యవానికి ఇస్తారా? అలాంటి పోస్టు, ట్రెజరర్ పోస్ట్ ఎవరికంటే వారికి ఇయ్యరు. డబ్బుని వృధా చేసే వారికి ఇవ్వరు. లెక్కను సరిగా చెప్పే వారికి ఇస్తాడు. అందుకనే కదా దానియేలు గ్రంథంలో దానియేలు లెక్కలన్నీ కూడా రాజుకు సరిగా చెప్పేవాడు, మిగతా అధిపతులు చెప్పేవారు కాదు. అందుకనే దానియేలు మీద అసూయ. దేవుడు ఒక మంచి పనిని, చాలా విలువైన పనిని యూదా ఇస్కరియోతు మీద ఉంచాడు. డబ్బు వాడు కొట్టేస్తాడని తెలుసు, డబ్బు ధనాపేక్ష కలిగిన వాడు పిచ్చోడని తెలుసు, అయినా కానీ ప్రేమించాడు. ఒక బాధ్యత అప్పచెప్పాడు. అలాంటి సమయంలో దేవుడు తన మీద ఉంచిన నమ్మకత్వాన్ని వాడు నిలుచుకోలేదు, ఉంచుకోలేదు. ఈ యూదా, అయ్యో నన్ను నమ్మాడు కదా నా ప్రభువు, ఆయనకు నేను నమ్మక ద్రోహం చేయను. ఈ డబ్బు ఏముంది, కావాలంటే అడుగుతా, ఆయన నాకైనా ఇస్తాడు కదా. ఒక మంచి మనిషిని, ప్రజలందరినీ విడిపించి స్వస్థపరిచి లోక రక్షకుడిగా వచ్చిన వ్యక్తిని నేను అప్పచెప్పకూడదు. అలాంటి దుష్ట మనసు నాకు రాకూడదు. ఆయన ద్వారా నేను ఎన్నో మేళ్లను పొందుకున్నాను కదా అని ఇంకిత జ్ఞానం లేకుండా యేసయ్యను అప్పగించాడు యూదా ఇస్కరియోతు. దీనికి గల కారణం ఏమంటారు? యూదా మంచోడే. సాతాను తన క్రియ జరిగించడానికి ఎవరైతే బలహీనంగా ఉన్నాడో వానిని వాడుకుంటాడు. జాగ్రత్త, నీ బలహీనతలు ఏవైతే ఉన్నావో ఈ సాతానికి తెలిసాయా? నీకు డబ్బు అంటే బలహీనత, డబ్బు చూపిస్తాడు. నీకు చీరలంటే బలహీనత, చీరలు చూపిస్తాడు. ఇంకా నీకు అందము అలంకరించుకోవడం అంటే బలహీనత, ఇష్టమా, దానిని వాడు నీకు చూపిస్తాడు. ఇంకా నీకు ఆహారం అంటే చాలా ఇష్టము, మక్కువ, ప్రేమన, ఆహారాన్ని చూపిస్తాడు. వాడు నిన్ను కొనడానికి నీ బలహీనత ఏదైందో తెలుసుకొని దానినే నీ ఎదుట ఉంచుతాడు. నమ్మక ద్రోహం చేయడానికి, విశ్వాసంలో పడిపోవడానికి, నమ్ముకున్న వాడిని నమ్మకాన్ని వమ్ము చేయడానికి. అదే ఈ ఇస్కరియోతు యూదా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రధాన యాజకులు ప్రజలకు భయపడి వారందరూ కూడా యేసును పట్టుకుంటే ప్రజలు మమ్మల్ని కొడతారు, ఆయన చుట్టూ ఇప్పుడు జన సమూహాలు ఉంటాయి, కానీ అలాంటి సమయంలో మేము బయట వారు ఎవరన్నా వెళ్తే తుక్కు కొడతారు, తప్పించుకోలేము. కాబట్టి ఆయనతో పాటు ఉన్న చుట్టూ ఎవరైతే ఉన్నారో నమ్మకస్తుడు వాన్నే పట్టుకోవాలి అని సాతాను ఒక తలంపు చేశాడు. యూదా సమీపించాడు ప్రధాన యాజకుల దగ్గరకి. యేసును పట్టుకోను మేము అంటే, సరే నేను పట్టిస్తా, నాకు ఇంత ద్రవ్యము డబ్బు ఇచ్చేసేయండి, డబ్బు ఇచ్చేయండి, సమయం కోసం నేను కనిపెట్టుకుని ఉంటాను, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు నేను మీకు అప్పచెపుతాను, అది కూడా ఏదో ప్రేమ ఉన్నట్టు నటించి ఒక ముద్దు పెడతాను, అప్పుడు మీరు పట్టుకోండి అని చెప్పేశాడు. ఒక పని అప్పచెప్పితే నమ్మక ద్రోహం చేయడము, పనిని ఇష్టం లేకపోయినా చేయడము, ప్రేమ ఉన్నట్టు అది ప్రేమతో పెట్టిన ముద్దులాగా చూపించడము, ఇదంతా నమ్మక ద్రోహం కాదా? దేవుడు ఎంత బాధపడి ఉంటారు? ఏ సంస్థలో కావచ్చు, ఏ సంఘములో కావచ్చు, ఎలాంటి వ్యాపారంలో కావచ్చు, ఒక వ్యక్తి, ఒక అధికారి నిన్ను నమ్మినట్లయితే, ఒక దైవజనుడు నిన్ను నమ్మితే వారి వ్యవహారాలు బయట పెట్టడం కావచ్చు, వారికి నమ్మక ద్రోహం చేయడం కావచ్చు, నువ్వు ప్రేమించి ముద్దు పెట్టినట్లే, ప్రేమించి చేసినట్లే నటించి వారిని నమ్మక ద్రోహం చేయడం, అది తప్పు. జాగ్రత్త, మంచిది కాదు. దీనికి చేయడానికి కారణం ఏంటి? మీరు మంచోళ్ళే. సాతాను ఒక బలహీనతను బట్టి నీలోకి వచ్చేసాడు. అది ఏ బలహీనతో తెలియదు, అది మీకే తెలుసు. సాతాను బలహీనతలను వెతుక్కుంటూ మీలోనికి వస్తాడు. యూదాలో డబ్బు బలహీనత దొరికింది, వెంటనే
లూకా సువార్త 22వ అధ్యాయము 3-4 వచనాలు గమనిద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 3-4 వచనాలు. అతడు 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. చాలు, ఇక్కడ ఏమని రాయబడింది? ఎందుకు యూదా ఈ కార్యం చేశాడు తెలుసా? అక్కడ చాలా స్పష్టంగా ఒక మాట ఉంది. ఏమనుంది? సాతాను యూదాలో ప్రవేశించెను. మీరు మంచోళ్ళే, వాక్యం వింటున్న మీరు కూడా మంచోళ్ళే, ఇక్కడ కూర్చుంటున్న మీరు కూడా మంచోళ్ళే, కానీ మీలో దుష్ట తలంపు, నమ్మక ద్రోహము చేసే తలంపు ఎట్లా వచ్చింది తెలుసా? సాతానికి నువ్వు అవకాశం ఇచ్చావు, నీ బలహీనత వాడు కనుక్కున్నాడు, పడేసినాడు నిన్ను వలలో. అందుకనే నమ్మక ద్రోహము ఎలాంటి భయము లేకోకుండా చేస్తున్నారు చాలా మంది. బాధ అనిపించడం లేదు, కొంచెము కూడా జాలి కనికరం అనిపించడం. అనే దేవుని పట్టించకూడదు, ఆయన నన్ను రక్షించిన దేవుడు అనేక జీవితాలు మారుస్తున్నాడు. అరే నా యజమానుడు నా మీద నమ్మకత్వం పెట్టుకొని నాకు అప్పచెప్పాడు, ప్రతి రూపాయి జాగ్రత్తగా అప్పచెప్పాలనే జ్ఞానము లేకుండా క్రైస్తవుడు, విశ్వాసులు నమ్మక ద్రోహాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగానికి వెళ్ళకోకుండా నమ్మక ద్రోహము చేసేవారు చాలా మంది ఉన్నారు. చెయ్యని పనికి డబ్బు తినేవారు చాలా మంది ఉన్నారు. అత్యాశకు వెళ్ళి కొన్ని తప్పుడు బిల్లులు పెట్టి డబ్బులు తినేవాళ్ళు, నమ్మక ద్రోహులు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం ఎందుకు నిన్ను నియమించింది? నువ్వు నమ్మకంగా పని చేస్తావని. ఇంకా లంచాలు తింటున్న వారు చాలా మంది ఉన్నారు. క్రైస్తవుల గురించి నేను చెబుతున్నాను. క్రైస్తవులు కొంతమంది గెజిటెడ్ పోస్ట్లో ఉన్నవారు కూడా లంచాలు తింటుంటున్నారు నిస్సిగ్గుగా. నీకు సిగ్గు లేకపోయినా కానీ దేవుని నామం అవమానపరచబడుతుంది, జాగ్రత్త పడు. క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుంది, జాగ్రత్త పడు. క్రైస్తవులంతా ఇంతే అని చెడ్డ పేరు వస్తుంది, జాగ్రత్త పడు. నీది కానీ డబ్బు నువ్వు తింటే అది నీకు మంచిది కాదు, నీ పిల్లలకు శాపం. యూదా అదే చేశాడు, తను తీసుకున్న డబ్బుని ఒక్క రూపాయి కూడా దాన్ని ఉపయోగించలేకపోయాడు. జాగ్రత్త దేవుని ప్రజలారా, దేవుడు హెచ్చరిస్తున్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనము అనే బలహీనతతో దేవుని దూరము చేసుకుంటున్నావా? దేవుని దూరం పెడుతున్నావా? అధికమైన ధన సమృద్ధి కావాలనుకుంటున్నావా? నీ ధనమే నిన్ను ఒక దినాన నాశనము చేస్తుంది. నీది కాని దానికోసం నువ్వు పోరాడుతున్నావేమో, ఆ ధనముతో నేను ఒక దినాన నశించిపోతావు. జాగ్రత్త పడు. దేవుని భయము కలిగి ఉండు. నమ్ముకున్న వానికి నమ్మక ద్రోహం చేస్తే దేవుడు విడిచిపెట్టాడు. ఈ యూదా ఏం చేశాడంటే తన మనస్సాక్షి చేత గద్దించబడిన వాడై ఆయనను ఎవ్వరు ఏమనలే. యేసయ్య చూసి ఒరే నమ్మక ద్రోహి అని కూడా అనలే. ఏమన్నారు? సేవకులు ఏమన్నారు? నీ అధికారులు ఏమన్నారు? చూస్తున్న కార్యం చూస్తారు, మనసులో బాధపడుతుంటారు. ఎందుకు ఇంత దుష్టతలంపు వచ్చింది? ఎంత ప్రేమించాము, ఎంత నమ్మాము, ఎందుకు ఇలాంటి పరిస్థితి? దేవుడే చూసుకుంటాడు అనుకుంటారు అంతే. అయితే నీ మనస్సాక్షి చేత నువ్వు గద్దించబడి అది నీవు తీసుకుని నువ్వు చేసిన తప్పును బట్టి ఏ వ్యక్తినైతే నువ్వు మోసగించావో వారి ముఖాన్ని నువ్వు చూడలేక, వారు ప్రేమించిన ప్రేమను నువ్వు గమనించక నువ్వు చేసిన కీడును బట్టి నీ జీవితం పట్ల నీకు విరక్తి పుడుతుంది. ఉరి పోసుకొని చచ్చిపోయాడు యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతుని ఎవరైనా చంపారా? యేసయ్య చనిపోయే సమయానికి వీడు కూడా ఉరి పోసుకొని చనిపోయాడు. నా దేవుని ప్రజలారా, సాతాను తంత్రములు గమనించాలి. దురాశ నీకు కలగజేస్తున్నాడంటే వానికి బలహీనత నువ్వు చెప్పాగో సాతానికి, ఫలానా విషయంలో నేను వీక్ అండి, ఫలానా విషయంలో నేను బలహీనున్నా నేను అనుకుంటే ఆ విషయంలోనే వాడు నిన్ను దెబ్బకొట్టి నమ్మక ద్రోహము చేసేవానిగా అవిశ్వాసిగా మార్చేస్తాడు. జాగ్రత్త. దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా సిద్ధపడు, జాగ్రత్త పడు. ఎక్కడైతే అవకాశం ఇచ్చాడో తప్పును క్షమించమని దేవుని దగ్గర ప్రాధేయపడు. ఏ వ్యక్తికైతే నమ్మక ద్రోహము చేశావో ఆ వ్యక్తి దగ్గర క్షమాపణ కోరుకో. అయ్యా నేను ఈ తప్పు చేశాను, దయతో క్షమించు. ఫలానా అధికారి దగ్గర తప్పు చేశావా, క్షమించమని అడుగు. ఎలాంటి దుర్భరమైన మనస్సాక్షి కలిగి ఎలాగ దేవుని సేవిస్తావు?
మనస్సాక్షి చేత గద్దించబడడం లేదా? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావా? నమ్మిన వారి గుట్టునంత బయటికి చెబుతున్నావా? జాగ్రత్త, ఇది సాతాను తంత్రము. చిక్కుకున్నావు, ఇప్పటికే బయటపడడానికి కొంచెము ప్రయాసపడు, లేదంటే నశించిపోతావు యూదా ఇస్కరియోతులాగా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నా మాటలు ముగిస్తున్నాను. జాగ్రత్త పడదాం. సాతాను తంత్రములు ఎరుగని వారు ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఏ దినము ప్రకటించబడుతున్న వాక్యమును బట్టి ఆ దినమే పశ్చాత్తాపం దేవుని దగ్గర పొందండి. మాటి మాటికి వాక్యము ప్రకటించబడదు. ఒకసారి వచ్చిన దైవ వాక్కు మరి ఒకసారి మీకు రాదు ఆ సబ్జెక్టు మీద. కాబట్టి ప్రార్థన చేసే సమయంలో పశ్చాత్తాప పడడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవుని దగ్గర నీ మనసు మార్చుకోవడానికే సమయం ఇస్తున్నాడు. కాబట్టి సాతాను తంత్రములు ఎరిగి మనము మన ఆత్మీయ యాత్రలో ముందుకెళ్తే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ విధముగా దేవుడు మనకు కృప జ్ఞానము దయచేయునుగాక. మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పశ్చాత్తాప ప్రార్థన చేద్దాం. వాక్యం వెల్లడవుతున్న వెంటనే వెలుగు ప్రకాశించును. ఆ వెలుగు మన మనోనేత్రములు తెరవ చేయును. మీ మనోనేత్రములు తెరవ చేయబడినట్లయితే పశ్చాత్తాపడు. దేవుడు తప్పకుండా నీ యొక్క బలహీనతలు తీసివేసి తప్పకుండా క్షమించి మరలా దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినము మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి అయ్యా నీకే మహిమ ప్రభువా. అయ్యా, సాతాను తంత్రములు ఎరగకుండా మా జీవితాలు ఎంతో నష్టపోయాము. సాతాను తంత్రములు మా జీవితంలో పని చేయకుండా వానికి అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని మేము సిద్ధపరుచుకున్నట్లు, జాగ్రత్త పడినట్లు మీ కృప మాకు దయచేయండి. ఏ బిడ్డ అయితే సాతాను తంత్రములో చిక్కుపడి ఉన్నారో నజరేయుడైన యేసు నామములో వారికి ఇప్పుడే విడుదల కలుగునుగాక. సాతాను కట్లు యేసు నామములో తెప్పబడునుగాక. అపవాది ఉరులలో ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వారికి యేసు నామములో ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నారు. నీ వెలుగు వారిలో ప్రకాశించునుగాక. వారి మీద దేవుని యొక్క మహిమ, ప్రసన్నత, సన్నిధి యేసు నామములో ఇప్పుడే ప్రకాశించునుగాక. వ్యాధిగ్రస్తులను ముట్టి తాకి స్వస్థపరచండి. దురాత్మ కలగజేసిన, సాతాను కలగజేసిన వ్యాధులు యేసు నామములో వారి శరీరంలో కనుమరుగైపోవునుగాక. స్వస్థత, విడుదల కలుగునుగాక. దురాత్మ చేత పీడించబడుచున్న వారికి యేసు నామము ఉచ్చరిస్తుండగానే ఇప్పుడు ఆ దురాత్మల మీద అగ్ని దిగునుగాక. శక్తులని కాలిపోవునుగాక. పంపబడిన ఆత్మలు యేసు నామములో వెనుదిరుగునుగాక. నష్టము కలగజేసిన దురాత్మలు ఇప్పుడే పారిపోవునుగాక. ఒకదారిన వచ్చిన సాతాను 7 త్రోవలు పారిపోవునుగాక. నీ బిడ్డల మీద యేసు రక్తము ఇప్పుడే ప్రోక్షించబడునుగాక. నలుమూలల వారి కుటుంబాలు యేసు రక్తము ఉండునుగాక. వారి దూర బంధువుల మీద యేసు రక్తము ఉండునుగాక. వారి యొక్క వెహికల్స్ మీద యేసు రక్తము ఉండునుగాక. వారి నుదుటి మీద యేసు రక్తం ప్రోక్షించబడునుగాక. ఏ సంహారణ దూత వారిని తాకకుండా గొర్రెపిల్ల రక్తము వరకు కాపుదలగా ఉండునుగాక. దేవుని మహిమని బిడ్డలు కాపుదలగా ఉండునుగాక. దేవుని దూతల సంచారం నిత్యమని బిడ్డలకు కాపుదలగా ఉండునుగాక. ఏ సాతాను, ఏ కుటుంబము మా సంఘములో ఉన్న వారిలో పని చేయకుండా అగ్ని ప్రాకారము నీ బిడ్డలకు, కుటుంబాలకి కాపుదలగా ఉండునుగాక. మీ కార్యములు జరిగించండి. మీ బిడ్డలను మరీ ఎక్కువగా మీ రాకడ కొరకై సిద్ధము చేయమని, మీ చిత్తమైతే మీ రాకడ ఆలస్యమైతే మరి ఇక దినము మేమందరం కూడి నీ నామని స్తుతించి నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యము మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు పరిచయం చేయండి. తద్వారా మీరు వారి జీవితంలో ఆశీర్వాదం పొందుకున్నట్లు మీరు కారణమవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.